మనము ఎంతగా నేర్చుకున్నాము, ఎంత మమేకమై విన్నాము అన్నది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇది అంత తొందరగా అర్థమయ్యే గ్రంథం కాదండి. ఇది అర్థం కావాలంటే మనం ధ్యానం చేస్తే, మనసు యొక్క స్థితి మారితే అప్పుడే అర్థమవుతుంది. ఇది లేకపోతే అర్థం కాదు. భగవంతుడు శ్రీరామునిగా భూమి మీదకి వచ్చి అన్ని యోగ్యతలు ఉన్నాయా లేదా రామునికి? అన్ని యోగ్యతలు ఉన్నా కూడా తెల్లారితే సింహాసనం ఎక్కాల్సిన అతను చలో గెట్అవుట్, అడవికి వెళ్ళిపో అన్నాడు తండ్రి. వెళ్ళాడా లేదా? దేనికోసం వెళ్ళిందంటే ధర్మం కోసం, సుఖం కోసమో వైభోగం కోసమో రాలేదైనా. మరి ధర్మం కోసం వచ్చిన వానికి ఎన్ని కష్టాలు అనుభవించిండు చెప్పండి. మనకున్న కష్టం పెద్దదా? ఎందుకు తల్లడిల్లిపోతున్నాం? సరి అయిన అవగాహన లేదు, సరి అయిన జ్ఞానం లేదు మన దగ్గర, చెప్పేవాళ్ళు లేక. రాముడికి ఉన్న కష్టాలు, సీతకున్న కష్టాలు, కృష్ణునికి ఉన్న కష్టాలు మనకెక్కడున్నాయండి? మనం అసలు ఎంత గొప్పలం, ఏమీ కష్టం లేకుండా అన్ని సుఖంగా ఇచ్చిపోయిండు వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళకి. అందుకని కష్టాలన్నీ వాళ్ళు పడ్డారు, సుఖాలన్నీ మనకిచ్చిండ్రు. కళ్ళు మూసుకొని కూర్చొని చేస్తే ఏం జరుగుతుందో కనిపెట్టిండ్రు. వాళ్ళ జీవితాన్ని తరించి, జీవితాన్ని అంకితం చేసి కనిపెట్టిండ్రు. కూర్చుంటే ఏం జరుగుతుంది లోపల కనిపెట్టి మనకిచ్చిండు. నువ్వు కనిపెట్టాల్సిన అవసరమే లేదు, కూర్చుంటే చాలు నీ ఇంట్లోనే. ఫస్ట్ మనమే మారాలి. ఎప్పుడు ఏలెత్తి ఎవరిని చూపించే హక్కు, అర్హత మనకి లేదు. ఎందుకంటే ప్రతి కర్మ నీ జీవితంలోకి వస్తుంది, ప్రతి కర్మ నీ జీవితంలోకి వస్తుంది. కాబట్టి ఎరుకతో జీవించాలి అంటే మనం ధ్యానం చేస్తేనే స్పృహ వస్తుంది. ఎరుక అంటే స్పృహ. స్పృహ లేకుండా మాట్లాడతాం చూడండి, విచ్చలవిడిగా నోరు అద్దుబద్దు లేకుండా మాట్లాడిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత అప్పుడు వస్తుంది ఇది మాట్లాడకుంటే బాగుంటుండే. వస్తుందా రాదా? వస్తుంది. అప్పుడు వస్తే లాభమా? అంత అయిపోయింది, కర్మ ఆల్రెడీ పోగైపోయింది. కానీ అప్పుడు నువ్వు తెలుసుకుంటే దాని ఆ కర్మని పోగొట్టుకోవచ్చు. తెలిసి తెలియక చేసిన, ఆగమాగం మాట్లాడిన నీ నోరుతో చేసుకున్న కర్మ పశ్చాత్తాపంతో, ప్రాయశ్చిత్తంతో పరిహారం చేసుకోవచ్చు. ఆ తప్పుని తెలుసుకొని, తప్పుని సరిదిద్దుకొని, ఆ తప్పు మళ్ళీ ఇంకోసారి చేయకుండా పరిహారం చేసుకోవచ్చు. చూడండి, తప్పు చేసినా భగవంతుడు శిక్షించకుండా మార్గాన్ని ఇచ్చిండు. ఈ తప్పు చేసినావు, ఈ పాపం అంటుంది నీకు, ఆ పాపం పోవాలంటే జ్ఞానం పొందు అంటున్నాడు. ఇదే భగవద్గీత జ్ఞానం అండి. భగవంతుడు ఎవరు, ఎక్కడున్నాడు, నువ్వెవరు, అసలు ఏడికి వెళ్ళి వచ్చినావు, ఎందుకు వచ్చినావు, ఇదంతా తెలుసుకోవడమే జ్ఞానం. సంసారంలోనే నేర్చుకునేది ఉంది కాబట్టి సంసారమే గొప్పది. సంసారంలో భర్త దగ్గర నేర్చుకునేది, భార్య దగ్గర నేర్చుకునేది, పిల్లల దగ్గర నేర్చుకునేది, పెద్దల దగ్గర నేర్చుకునేది, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా నేర్చుకునేది ఉంటుంది. నేను ఒక పాయింట్ చెప్తాను. నా కొడుకు దగ్గర నేను నేర్చుకున్నాను. నా కొడుకు పుట్టిన తర్వాత తినబెట్టేటప్పుడు కొంచెం తెలిసిన టైంలో అమ్మ నేను ఇది తిన అన్నాడు. ఏది? మాంసాహారం. నేను ఇది తిన్నా, నాకు వద్దు అని చెప్పిండు. మనం వింటామా? నాకే పుట్టి నాకే చెప్తావా అంటాం. నాకే పుట్టి నాకే చెప్తావా, చెప్పింది నేను నోరు మూసుకొని తిను అనుకుంటా కూర్చుతాం మనం. కానీ ఎందుకు చెప్తున్నాడో ఎరుక నాకు లేదు, అజ్ఞానం. తర్వాత ప్రతిరోజు ఏడ్చేవాడు. అది తినిపించినప్పుడల్లా ఏడ్చేవాడు. పప్పన్నం పెడితే నవ్వుకుంటూ ఎగురుకుంటూ తినేవాడు. అది పెట్టినప్పుడల్లా ఏడ్చేవాడు. ఒకసారి చెప్పిండు నాకు, అమ్మ నాకు ఇంకోసారి పెట్టకు, చెప్పి చెప్పి నాకు ఏడుపు వస్తుంది అని నువ్వు వింటలేవమ్మా. ఇది నాన్న తెస్తాడా, బాబాయ్ తెస్తాడా, తాత తెస్తాడా, ఓళ్ళు తెస్తారు, వాళ్ళకే అండి పెట్టు, కానీ నాకు పెట్టకు అన్నాడు.
కానీ నేను వినలే. ఎప్పుడైతే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నాకు రోగాలు ఎక్కువైపోయి ధ్యానంలోకి వచ్చి సత్యం తెలుసుకొని జ్ఞానం పెంచుకున్నప్పుడు, ఓహో ఇది తిండి నేను ఎప్పుడు చిన్నప్పుడు తినలేదండి. చూడండి, మళ్ళా నేను నా తల్లిగారి ఇంట్లో నేను ఎప్పుడు చిన్నప్పుడు నాన్ వెజ్ తినలేదు. కానీ పెళ్ళైనాక ఫోర్సులు ఉంటాయి కదా, తినకుంటే కుదరది. అలా మెల్లిగా స్టార్ట్ అయింది, పిల్లలకి పెట్టడం అయింది. అప్పుడు అర్థమైంది నేను తినని నా కడుపు నుంచి వచ్చినవాడు నాకు తినేవాడు ఎలా పుడతాడు. అప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇది తినే ఆహారం కాదు, నాకు అప్పుడు తినకూడదని తెలిసి తినలేదని కాదు, అది నచ్చక తినలేదు. దాన్ని ముట్టగా రక్తము అంటే ఏదేదో గలీజ్గా ఉంటుంది, వాసన వస్తుందని తినలే. కానీ ఇది తినకూడదు అని తెలియదు. కానీ ఎప్పుడైతే గురువు చెప్పిండో ఇది తినకూడదు, తినే తిండి కాదు, ఇది రాక్షసుల తిండి, మానవుని ఆహారం కాదు అని తెలిసిన తర్వాత కూరగాయలు ఎట్లా తింటున్నామో ఇది కూడా తినేది అనుకొని మొదలు పెట్టినాం. తర్వాత అర్థమయ్యి ఏ రోజు తెలుసుకున్నానో ఇలా 9 గంటలకి రాత్రి తెలుసుకున్నాను. నేను కూడా రాత్రి 9 గంటలకి నేను తెలుసుకున్నా. ఎప్పుడైతే తెలుసుకున్నానో ఆ రోజే నేను శాకాహారిగా మారిన. ఎందుకంటే మనం ఆల్రెడీ శాకాహారి ఉన్నాము, మధ్యలో వచ్చింది. ఆ జ్ఞానానికి కనెక్ట్ అయ్యి ఆ రోజే సత్యం తెలుసుకొని తినేది కాదు, పాపాహారం, విషాహారం, ఇది హింసతో కూడుకుంది కాబట్టి అని చెప్పి బంద్ చేసిన. భగవద్గీతని ఇంకొక విషయం చెప్పి క్లోజ్ చేస్తానండి. భగవద్గీత మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టింది. గాంధీ మహాత్ముడు కాదు, ఫస్ట్ స్వాతంత్రం వచ్చింది గీత వల్ల. ఎందుకంటే గాంధీ తాత స్వాతంత్రం తేవడానికి పుట్టిండు, కానీ తల్లి చనిపోయిన తర్వాత అహింసా మార్గంలో అంటే ఎవరిని బాధ పెట్టకుండా స్వాతంత్రం తేవాలి అన్నది ఆయన రూల్స్. ఎవరిని బాధ పెట్టకుండా, కొట్టకుండా, తిట్టకుండా, ఏం చేయకుండా స్వాతంత్రం తేవాలి అంటే ఆయనకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. తల్లి చెప్పడానికి లేదు, చనిపోయింది. అప్పుడు భగవద్గీతని అమ్మలా భావించి అంబాని పిలుచుకొని నాకు ఈ సమస్య ఉంది అమ్మా, తల్లి నాకు ఈ సమస్య ఉంది, ఈరోజు నేను హింస చేయకుండా అహింసా మార్గంలో ఈ సమస్యని నేను పోగొట్టాలంటే నాకు జ్ఞానం కావాలని చెప్పి భగవద్గీతని ఇట్లా పట్టుకొని ఇలా 2 చేతులు ఇలా పట్టుకొని కళ్ళు మూసుకొని ఇలా తీస్తే ఆయనకి కావలసిన సమాధానం ఈ గీత ఇచ్చింది. ఆ జ్ఞానంతోనే ఆయన స్వాతంత్రం తెచ్చిండు అహింసా మార్గంలో. మూల కారణం గీత. అందుకనే ఎక్కడన్నా చౌకులలో గాంధీ విగ్రహం ఉంటే చేతిలో ఒక పుస్తకం ఉంటుంది, ఒక చేతిలో కట్టె ఉంటుంది. ఆ పుస్తకమే కనిపించదు పేరు, కానీ ఒక పుస్తకం పెడతారు, పుస్తకమే భగవద్గీత. ఎప్పుడు ఆయన చేతిలో ఉండేది గీత. ఈ గీత వల్ల స్వాతంత్రం వచ్చింది. అంటే ఒక మహాత్ముడు కూడా ఈ గీత లేకపోతే ఏమీ చెయ్యలేడు, కాబట్టి గీత అంత గొప్పది. అందుకనే భగవద్గీతకి జై, భగవద్గీతకి గీతా మాతకి గీతా మాతకి గీతా మాతకి వ్యాస భగవానునికి వినాయకునికి కృష్ణునికి భగవద్గీతని అందించిన ఈ 3 యోగులకి, అలాగే మన గురువుకి కూడా మన ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ఈ క్లాస్ని నేను టైం ఎంతైందో తెలియదు ముగిస్తున్నాను. ఎక్కువైంది అనిపిస్తుంది.